నెక్స్ట్ 50 డేస్ లో ఇండియా నుండి నక్సలిజం వానిష్ అయిపోతుందా? మార్చ్ 31, 2026 ఈ యొక్క డెడ్ లైన్ ఇప్పుడు సిస్టమ్ మొత్తం ని షేక్ చేస్తోంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. అసలు 60 ఇయర్స్ నుండి ఉన్న ఈ ప్రాబ్లం కి నిజంగా ఎండ్ కార్డ్ పడబోతుందా? और मैं आज कहकर जाता हूं 31 मार्च 2026 इस देश में से हम नक्सलवाद को हमेशा के लिए समाप्त 1967 లో స్టార్ట్ అయిన ఈ నక్సలిజం ఇప్పుడు ఎందుకింత టార్గెట్ లో ఉంది? జనరేషన్స్ డార్క్ లో ఉన్నాయి కాబట్టి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ స్ట్రాటజీ మార్చింది. జనవరి 2024 నుండి ఛత్తీస్గఢ్ లో 532 నక్సల్స్ న్యూట్రలైజ్ అయ్యారు. ఐడియాలజీ కన్నా డెవలప్మెంట్ ముఖ్యమని క్లియర్ గా చెప్పేశారు. అసలు స్టోరీ ఇక్కడే ఉంది. నక్సల్స్ సరెండర్స్ లో 165% జంప్ వచ్చింది. 2025 లోనే ఆల్మోస్ట్ 2337 మెంబర్స్ సరెండర్ అయ్యారు. ఎందుకంటారా? సరెండర్ అయితే 1.5 లాక్ ఇమీడియట్ గా గవర్నమెంట్ వాళ్ళకి గ్రాంట్ చేసింది. 3 ఇయర్స్ మంత్లీ స్టైఫండ్ కూడా ఇచ్చింది. AK-47 అప్పగిస్తే ఎక్స్ట్రా 4 లాక్స్ ఇచ్చారు. బుల్లెట్స్ కన్నా డెవలప్మెంట్ పాలసీయే ఈసారి గట్టిగా పనిచేస్తోంది. మరి రూలింగ్ పార్టీ మారితే పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్టాన్స్ ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లాంటివి మ్యాసివ్ మూవ్స్ రిజల్ట్స్ చూపిస్తాయి. కాబట్టి అది ఎవరున్నా కంటిన్యూ అవ్వాల్సిందే. వన్స్ 126 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఈ ప్రాబ్లం ఇప్పుడు జస్ట్ 11 డిస్ట్రిక్ట్స్ కి రిస్ట్రిక్ట్ అయిపోయింది. సో నక్సలిజం అనే మాట మార్చ్ 31 తర్వాత హిస్టరీ అయిపోతుందా? మన దేశం రెడ్ కారిడార్ నుండి ఎప్పుడు బయటపడుతుంది? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బిలో.